या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाज्जगद्दृष्टम् मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహువు పూర్తిగా నెలంతా, బుధుడు పూర్తిగా నెలంతా, కుజుడు పూర్తిగా నెలంతా, రవి 14 రోజుల పాటు ఇక్కడ సంచారం చేస్తున్నారు. తదుపరి రవి సంక్రమణం చెంది కుంభం నుంచి మీనరాశిలో 6వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు 5వ స్థానంలో రాహువు, బుధుడు, కుజుడు, రవి 4 గ్రహాలు ఉన్నాయి. ఈ 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ 4 గ్రహాలు కూడా ముఖ్యంగా పిల్లల మీద దుష్ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తాయి. వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, తద్వారా ఆటల్లో గాయాలు చేసుకోవటము, తద్వారా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, అలాగే కొంత పిల్లలు గాయాలతో బాధపడటము, మనకి అనవసరమైనటువంటి ధన వ్యయము, స్కూల్కి వెళ్ళలేకపోవటము, ఇట్లాంటివన్నీ జరిగేటువంటి అవకాశం మనకి 5వ స్థానంలో సంచరిస్తున్న 4 గ్రహాలు కూడా ఇవే ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లల విషయంలో మీరు కొంచెం దగ్గరుండి చదివించండి. ఆడుకున్న టైంకి మాత్రం బయటికి పంపించండి. అప్పుడు కూడా చిన్నపిల్లలైతే మీరు దగ్గర ఉండటం అనేది మనకి ఒక సూచన ఈ విధంగా ఉంటుందండి. ఇకపోతే రవి 14వ తారీఖు నుంచి ఈ 15వ తారీఖు నుంచి సంక్రమణం చెంది మీనంలో ప్రవేశిస్తున్నారు. అప్పుడు 6వ స్థానం అవుతుంది. ఈ 6వ స్థానంలో రవి గ్రహం చాలా అనుకూలిస్తుంది. అలాగే ఇక్కడ శని గ్రహం కూడా మీనంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అంటే 6వ స్థానంలో ఈ 2 గ్రహాలు కూడా పూర్తి శుభ ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. 6వ స్థానంలో ఉండటం ద్వారా రవి, శని ఇద్దరు కూడా ఇక్కడ ఆరోగ్యం బాగుంటుంది. డబ్బులు ఎవరికైనా మనం రుణం ఇవ్వవలసి ఉంటే ఆ రుణాన్ని తీర్చేయగలుగుతాం. లేదు మనం అప్పు కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, ఏదో ఇల్లు కొనటానికో, లేకపోతే స్థలం కొనటానికో, లేకపోతే కారు కొనుక్కోవటానికో, లేకపోతే పిల్లల్ని అబ్రాడ్ పంపించడానికో, లేకపోతే వాళ్ళ చదువు నిమిత్తమో అప్పు కోసం ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అప్పు దొరుకుతుంది. ఆ అప్పు కూడా సద్వినియోగం అవుతుంది. మీరు ఇల్లు కొనడానికైతే ఇల్లు కొనడానికి, పిల్లల చదువు కోసం దానికి తప్పకుండా అది ఎక్కడ రూపాయి వేస్ట్ కాకుండా మీరు ఏ నిమిత్తంగా మరి మీరు లోన్ తీసుకుంటున్నారో, అప్పు చేస్తున్నారో దాన్ని పరిపూర్ణంగా అదే పనికి ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా శని, రవి 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఇక్కడ 6వ స్థానంలో శుక్రగ్రహం కూడా సంచరిస్తోంది ఒక 25 రోజుల పాటు. తదుపరి శుక్రుడు కూడా సంక్రమణం చెంది మేషంలోకి వస్తున్నాడు. ఇక్కడ అక్కడ 6 రోజుల పాటు ఉన్నారు. అయితే ఈ శుక్రుడు పూర్తి ప్రతికూలుడే. ఈయన 6వ స్థానము, 7వ స్థానము 2 స్థానాలలోనూ కూడా శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఇక్కడ మనకి శని, రవి ఏవైతే 6వ స్థానంలో మనకి ఆరోగ్యము, అలాగే అప్పులు పుట్టడం కానీ, అప్పు తీసడం అంటే ధనానికి లోటు లేకపోవటం, అటువంటివి ఏవైతే వాళ్ళు ఎదురు చేస్తున్నారో దానికి భిన్నమైన పనినే ఇక్కడ శుక్రుడు 25 రోజులు చేస్తున్నాడు. తదుపరి 7వ స్థానంలో ఒక 6 రోజులు ఉంటున్నారు. కాబట్టి ఈ 7వ స్థానంలో ఉన్న రోజుల్లో భార్యతోటి మనకి కొద్దిగా కీచులాటలు, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఈ విధమైన ఫలితాలు శుక్రుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతోంది. 10వ తారీఖు వరకు వక్రంలో ఉంటారు. ఏదేమైనప్పటికీ మనం 9వ స్థాన ఫలితాన్ని చెప్పుకున్నట్టయితే
గోచార రీత్యా గురువు చక్కటి ఫలితాలని భాగ్యస్థానంలో ఇస్తారు. అంచేత అక్కడ మనకి తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వారి యొక్క మానసిక స్థితిలో విషయంలో కానీ, అలాగే గుళ్ళు గోపురాలు తిరగటం విషయంలో కానీ చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ గురువు యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల కలుగుతుంది. అలాగే అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి వివాహం కుదరటం కానీ లేదా వివాహం జరగటం కానీ అయ్యే అవకాశాలు మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఇది వివాహానికి సరియైన సమయంగా కూడా గోచార రీత్యా మనకు చెప్పబడుతోంది. ఏదైనప్పటికీ కూడా జాతకం కూడా మనం చూసుకోవాల్సే ఉంటుంది. ఒక్క గోచారాన్ని మాత్రమే తీసుకొని నిర్ణయం తీసుకోజాలము. అలాగే ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ సహకరిస్తారు, ముఖ్యంగా సోదరులు కూడా సహకరిస్తారు. ధనార్జన బాగుంటుంది. ఏదైనా వ్యవహారం కలిగితే కొత్తగా ఏదైనా వ్యాపారం కానీ మరొకటి కానీ ఏదో వ్యవహారం మొదలుపెట్టినట్టయితే వాటిలో పూర్తి మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విధమైన ఫలితాలని కేతుగ్రహం మనకి ప్రసాదించబోతున్న తులారాశి వారికి. మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి ఇక్కడ 6వ స్థానంలో ఉన్నటువంటి శని పూర్తి శుభాన్ని ఇస్తున్నారు. అలాగే రవి ఒక 6 రోజుల పాటు పూర్తి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ గురువు భాగ్యస్థానంలో ఉండి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే కేతు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 3 గ్రహాలు పూర్తిగాను, ఒక గ్రహం పాక్షికంగాను మనకి అనుకూలమైన ఫలితాలన్నీ ఈ తులారాశి వారికి ఇవ్వబోతున్నారు. కావాలంటే మరి మనం ఒక రకంగా బాగుందని చెప్పుకోవచ్చు తులారాశి వారికి. కానీ ఈ రాశి వారు మాత్రం మొత్తంగా పిల్లల మీద, చదువు మీద, ఆటల మీద శ్రద్ధ తగ్గటం, దగ్గర ఉండటము ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి పిల్లల విషయంలో. ఎందుకంటే చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది, ఆటలో పెరుగుతుంది, గాయాలు ఇట్లాంటివన్నీ ఇక్కడ 4 గ్రహాలు మనకి కొంచెం వేధించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పంచమ స్థానంలో అది తప్పకుండా ఆ నిర్ణయం తీసుకోవాలి మీరు. ఓకే, ఈ విధమైన ఫలితాలు. కానీ కొన్ని ప్రత్యేకంగా మనకి ప్రతికూలంగా కొన్ని, అనుకూలంగా కొన్ని ఉండడం సహజమే. కాబట్టి మీరు ప్రతిరోజు కొద్దిసేపు ఆ నవగ్రహాల యొక్క ప్రార్థన కోసం మీరు కొంత టైం కేటాయించి చేసినట్టయితే సునాయాసంగా వీటి నుంచి మనం బయటపడవచ్చు. తెలిస్తే ఆ గ్రహంతో పూర్తిగా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవ్వడం ఆయన యొక్క సహజమైనటువంటి గుణం. కాబట్టి ఇక్కడ కుజుడున్నాడు, రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు. మొత్తం మీద అందరికంటే ఎక్కువ ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఎవరిని అనుసరించిస్తాడు అంటే రవిని అనుసరించే ఎక్కువ ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి రవి ఇక్కడ మీకు 14వ తారీఖు వరకు మాత్రమే ఉంటున్నారు. అప్పటి వరకు ఇక్కడ అందుచేత ఇక్కడ ఏంటంటే మన బుధుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. బుధుడు కూడా మనకి ఏకాదశ స్థానంలో పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక రవి 14వ తారీఖు వరకు మీకు కుంభంలోనే సంచారం చేస్తున్నారు. అక్కడ వరకు ఏకాదశ స్థానం కాబట్టి ఆయన కూడా ధనానికి లోటు లేకుండా, ఇక్కడ ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవి 4 గ్రహాలు కూడా పూర్తి శుభఫలితాలు ఇస్తున్నారు, ధనానికి ఏ విధమైన లోటు లేకుండా. అయితే రవి మధ్యలో సంక్రమణం చెంది మీకు వ్యయస్థానం అయినటువంటి మీనంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ వ్యయస్థానంలో రవి అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. అక్కడ ఆయన చేసే పని ఏంటంటే కొంచెం ధన నష్టం అయ్యేటువంటి అవకాశం, ధనం ఖర్చు అయ్యేటటువంటిది. అలాగే కొంతమందికి విదేశీయానానికి వెళ్ళేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కొంతమందికి దుర్మార్గులు కొంతమంది ఉంటారు కదండి. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితం. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి వర్తిస్తుంది. కాబట్టి అందులో పరమ పూజ్యులు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం మనోవిచారం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఆ 15 రోజులు మాత్రం ఆ రవి ఇస్తున్నాడు తప్పితే అక్కడ ఏకాదశి స్థానంలో ఉన్న 4 గ్రహాలు కూడా ఉన్న రోజులు మంచి అవకాశాలు, మంచి శుభఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు. అంటే ఇది ఏలినాటి శని జరుగుతూ ఉన్నది మేషరాశి వారికి. నెలంతా కూడా అక్కడే ఉంటారు. ఆయన ఇంకా చాలా కాలం ఉంటారనుకోండి. మనం చెప్పుకుంటున్నాం మార్చి నెల ఫలితాలు కాబట్టి అక్కడే ఉంటారు. వ్యయస్థానంలో ఆయన ఉన్నప్పుడు ధన నష్టము, ధన వ్యయము
ధన నష్టానికి ధన వ్యయానికి చాలా తేడా ఉంటుంది. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. శత్రు భయము, అలాగే మనోవిచారము, కొంతమందికి కళత్ర నష్టము, కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం శని భగవాన్ యొక్క సంచారం వల్ల కనపడుతుంది. అలాగే ఇక మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ శుక్రుడు 25 రోజులు ఇక్కడ ఏ స్థానంలో ఉన్నప్పుడు మొదటే చెప్పుకోవడం జరిగింది. అది ఆయన 25 రోజులు ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ రవి మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఇస్తారు ఏ స్థానంలో ఉండగా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము అది మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది. అయితే మొత్తంగా వీరికి చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు, అలాగే రాహువు పూర్తి అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు, రాహువు, రవి పాక్షికంగా, కుజుడు పూర్తిగా. అంటే 4.5 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి 4 గ్రహాలు పైమాటే మీకు అనుకూలం ఉన్నది. కాబట్టి ఒక రకం కాదు, బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు మనకి వీరికి. ఈ విధంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. వాటికి మనం కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానివ్వండి, ఇక మీరు దేని దగ్గరికి వెళ్ళినా నవగ్రహాలకు సంబంధించి దీనికంటే పెద్దగానే ఉంటాయి, కానీ చిన్నగా అయితే ఉండవు. విష్ణు సహస్రనామ పారాయణ అద్భుతం, కానీ అదంతా గంట సేపు దగ్గరగా 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది అది. అలాగే ఈశ్వరాభిషేకం 1.5-2 గంటలు ఉంటుంది. అది ప్రతిరోజు మనం చేసుకోవాలంటే అది రోజు చేసుకునేటటువంటి ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది. శివలింగం పెట్టుకున్నటువంటి వారికి అది దానికి నమ్మక చమకాలు ఇవన్నీ రావాలి. మీకు వచ్చినా రాకపోయినా, విద్యావంతులు కాకపోయినా కూడా మీకు అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు చాలా సూక్ష్మంగా మనకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నవగ్రహాలు పూజించండి, సర్వశుభాలు పొందండి. శుభం.